డిజిటల్ యుగంలో పాలిటిక్స్ ఏ రేంజ్ లో మారుతున్నాయో చెప్పడానికి ఈ లేటెస్ట్ ఇన్సిడెంటే ఒక బిగ్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు ఒక పొలిటికల్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, దానికి ఒక గుర్తింపు తేవాలన్నా దశాబ్దాల టైం పట్టేది. కానీ నేటి సోషల్ మీడియా జమానాలో మీమ్స్, రీల్స్, వైరల్ కంటెంట్ ఉంటే చాలు, కొద్ది గంటల్లోనే హిస్టరీ క్రియేట్ చేయొచ్చని ప్రూవ్ చేసింది కాక్రోచ్ జనతా పార్టీ. కేవలం 7 రోజుల్లోనే ఈ పార్టీ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏకంగా 22 మిలియన్ల ఫాలోవర్స్ మార్కును టచ్ చేసింది. కేవలం 4 రోజుల్లోనే దేశాన్ని పాలిస్తున్న అధికార బీజేపీ ఇన్స్టా ఫాలోవర్ల సంఖ్యను కూడా దాటేసి గ్లోబల్ రికార్డు సృష్టించింది. ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్ ఈ సీజేపీకి మెయిన్ ఫాలోవర్స్ గా మారిపోయారు. కేవలం సోషల్ మీడియా మీమ్స్ కే పరిమితం కాకుండా ఈ సీజేపీ ఇప్పుడు రియల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి రూలింగ్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇటీవల దేశాన్ని కుదిపేసిన నీటి పరీక్షా పత్రాల లీకేజ్ ఇష్యూను ఈ పార్టీ చేతుల్లోకి తీసుకుంది. పేపర్ లీకేజ్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్రమైన మెంటల్ స్ట్రెస్ కు గురయ్యారని, కొందరు స్టూడెంట్స్ ప్రాణాలు కూడా కోల్పోయారని సీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ ఢిల్లీ కేంద్రంగా ఒక బిగ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు పిలుపునిచ్చింది. దీనికి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలంటూ ఢిల్లీ కేంద్రంగా ఒక బిగ్ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే సంసద్ మార్చ్ పేరుతో సీజేపీ శ్రేణులు, వేలాది మంది విద్యార్థులు దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లోకి వచ్చారు. పార్లమెంట్లో ముట్టడించేందుకు భారీ ర్యాలీగా దూసుకెళ్లారు. అయితే ఈ మార్చికి పర్మిషన్ లేదంటూ ఢిల్లీ పోలీసులు సీజేపీ శ్రేణులను దారిలోనే అడ్డుకున్నారు. నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిపై విచక్షణారహితంగా లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఢిల్లీ వీధులన్నీ రణరంగంగా మారిపోయాయి. లాఠీ చార్జ్ జరిగినప్పటికీ స్టూడెంట్స్, యూత్ వెనక్కి తగ్గకుండా నినాదాలు చేయటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తాము ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ గా కానీ వ్యతిరేకంగా కానీ ఈ ఉద్యమం చేయడం లేదని సీజేపీ లీడర్స్ క్లారిటీ ఇస్తున్నారు. కేవలం స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసమే తాము రోడ్లపైకి వచ్చామని చెప్తున్నారు. గత 3 సార్లుగా సెంట్రల్ గవర్నమెంట్ లో పవర్ ఎంజాయ్ చేస్తున్న పవర్ఫుల్ బీజేపీపై ఈ రేంజ్ లో ప్రెజర్ తెచ్చి మినిస్టర్ రిజైన్ చేయాలని డిమాండ్ చేసిన ఏకైక సోషల్ మీడియా వేవ్ పార్టీగా సీజేపీ నిలిచింది. చాప కింద నీరులా ఈ కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాల్లోకి చొరబడిందని, అపోజిషన్ పార్టీలు కూడా చేయలేని పనిని ఈ డిజిటల్ ఆర్మీ చేసి చూపిస్తోందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఒక చిన్న బొద్దింక రూపంలో సోషల్ మీడియా మీమ్స్ ద్వారా పుట్టిన ఈ విప్లవం ఇవాళ దేశ రాజధానిని ఊపేసే స్థాయికి రావటం నిజంగా ఒక అరుదైన రికార్డ్. మరి ఇన్స్టా రీల్స్, మీమ్స్ ద్వారా పుట్టుకొచ్చిన ఈ సీజేపీ దేశ రాజకీయాలను సింగిల్ హ్యాండ్ తో రూల్ చేస్తున్న పవర్ఫుల్ బీజేపీని శాసించగలుగుతుందా? గ్రౌండ్ లెవెల్లో ప్రజల పూర్తి మద్దతును సాధించగలుగుతుందా? ప్రస్తుతం దేశంలో బీజేపీకి బలమైన పొలిటికల్ రైవల్ లేడు అనే టాకును ఈ కాక్రోచ్ జనతా పార్టీ తన క్రేజీ పాలిటిక్స్ తో బద్దలు కొట్టగలదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది. ఏది ఏమైనా సీజేపీ క్రియేట్ చేసిన ఈ సోషల్ మీడియా ట్రెండ్ మాత్రం ఇండియన్ పాలిటిక్స్ లో ఒక కొత్త చాప్టర్ కు తెరలేపింది.